ఏది నీది? ఏది నీది కాదు. ఏది నీది కాదు. నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, నా వాళ్ళు అని ఊరికే అనకు. ఏది నీది కాదు. నీది అని చెప్పేవాడు పైన వాడు ఉన్నాడు. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడు. నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? నువ్వు ఎవరో తెలియదు నీకు. నిన్ను కన్న అమ్మ నువ్వు అని చెప్తే నువ్వెవరో నీకు తెలుసు కదా. ఆ అమ్మకి తెలియదు తను ఎవరు అన్నది. వాళ్ళ అమ్మ చెబితే వింటుంది కాబట్టి తను అని తనకు తెలుస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఊరికి అది నాది, ఇది నాది, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని ఊరికి పిచ్చి ప్రేమలు పెంచుకున్నావు ఎందుకు? ఏది నీది కాదు. ఏది నీది కానే కాదు. అంతా శివయ్య లీల. శివుడు ఆజ్ఞ లేదే చీమైనా పుట్టదు అంటారు కదా. ఆయన ఇచ్చిన జన్మ, ఆయన కోసం బతుకు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, బంధాల కోసం ఎప్పుడు ఆలోచించు. ఏది ఎప్పుడు ఉంటుందో, ఏది ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. అది నీకైనా నాకైనా. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నారు కదా, అందుకేనేమో. ఏమంటారు? ఆశలు అంతస్తులు దాటి పైకి పోకూడదు. ఆశల్ని ఆశలుగానే చూడాలి. ఆస్తులుగా అంతస్తులుగా అస్సలు చూడకూడదు. అలా చూస్తే వెనక్కి తిరిగి చూసేలోపు ఏమో ఉండదు. అసలు నువ్వు ఎక్కడున్నావో కూడా నీకు తెలియదు. గుర్తుపెట్టుకో. ఏమంటారు? నచ్చితే ఓకే అని పెట్టండి.